పాస్టర్ ప్రవీణ్ పగడాల కేసుపై ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ క్లారిటీ ఇచ్చారు. ప్రవీణ్ పగడాల గత నెల 24న మృతి చెందారని తెలిపారు. టెక్నాలజీని ఉపయోగించుకుని కేసు దర్యాప్తు చేశామన్నారు. ప్రవీణ్ హైదరాబాద్ నుంచి రాజమండ్రి వచ్చే వరకు దారి పొడవునా సీసీ ఫుటేజ్ను సేకరించినట్లు చెప్పారు. ఫోన్లో మాట్లాడిన వారందరినీ విచారణ చేశామన్నారు. కుటుంబ సభ్యులను కూడా విచారించినట్లు చెప్పారు. పోస్టుమార్టం వీడియోగ్రాఫ్ ద్వారా లిక్కర్ సేవించినట్లు నిర్ధారణ అయిందన్నారు. పాస్టర్ ప్రవీణ్ గాయాలు రోడ్డు ప్రమాదం జరగటం వల్ల అయినట్లు వైద్యులు నిర్ధారణ చేశారని తెలిపారు. పాస్టర్ ప్రవీణ్ ఆల్కహాల్ సేవించడం వల్ల రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు నిర్ధారణ అయిందన్నారు. ప్రవీణ్ మరణంపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన వారికి నోటీసులు ఇచ్చినట్లు చెప్పారు. వారు ఒక 6 మందితోటి 24 తారీఖు వారు ప్రయాణం చేసినప్పుడు సెల్ ఫోన్లో 6 మందితో మాట్లాడారు. వారి భార్య, కొంతమంది ఫ్రెండ్స్ తోటి మాట్లాడారు. ఎక్కడ కూడా జనరల్ టాకే చేశారు. ఏది కూడా వేరే విషయాలు ఏమీ మాట్లాడలేదు. తర్వాత వారు 1 month 2 months కాల్స్ తీసుకొని ఫ్రీక్వెంట్గా ఎవరితో మాట్లాడుతున్నారు అని కూడా వాళ్ళతో కూడా విచారించాం. సో వాళ్ళు కూడా జనరల్గానే చెప్పారు. ఈ రిలీజియస్ మ్యాటర్స్, పర్సనల్ మ్యాటర్సే వాళ్ళు వారితో మాట్లాడినట్టు చెప్పారు. తర్వాత ఐ విట్నెసెస్, ఇప్పుడు జర్నీలో వారు హైదరాబాద్ నుంచి బయలుదేరింది రాజమండ్రి వచ్చేంత వరకు కూడా ఒక పెట్రోల్ బంక్లో పెట్రోల్ పోయించుకున్నారు. కొన్ని షాప్స్ విజిట్ చేశారు. తర్వాత కొన్ని చోట్ల వారికి యాక్సిడెంట్ జరిగాయి. అక్కడ అందరు విట్నెస్లు ఎవరైతే ఉన్నారో విట్నెస్ అందరితోటి మాట్లాడడం జరిగింది. తర్వాత కొంతమంది ఇక్కడ రాజమండ్రిలో కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇది మర్డర్ అని, తర్వాత సస్పీషియస్ డెత్ అని సోషల్ మీడియాలో, టీవీలో ఇంటర్వ్యూస్ ఇచ్చారు. వాళ్ళందరికీ నోటీసులు సర్వ్ చేసి వాళ్ళందరినీ కూడా ఎగ్జామిన్ చేయడం జరిగింది. బట్ వాళ్ళు ఎవరు కూడా వారు చెప్పిన కారణాలకు ఎటువంటి ఎవిడెన్స్ కూడా ఇవ్వలేకపోయారు. మెంబర్స్, వారి ఫ్రెండ్స్, ఇంకొక పాస్టర్స్ కొంతమందితో మాట్లాడారు. ఏం కూడా అంత క్యాజువల్ టాకే ఉంది. వారి వైఫ్ 2 సార్లు ఫోన్ చేశారు. ఒకసారి ఎత్తలేదు. ఇంకోసారి ఫోన్ చేస్తే నేను విజయవాడ, వీరే ఫోన్ చేసి చెప్పారు వైఫ్కి, నేను విజయవాడ దాటుతున్నా అని పొడిగా చెప్పి దాటేశారు, వెళ్ళిపోయారు. సో ఆ 6 మెంబర్స్ కూడా మేము ఎగ్జామిన్ జరిగింది. తర్వాత అదర్ సైడ్ లొకేషన్స్ కూడా, అదర్ సైడ్ కాలర్స్ కూడా ఎగ్జామిన్ చేశాము. వాళ్ళు చెప్పిన ఎక్కడున్నానని చెప్తే ఆ లొకేషన్ కూడా వాళ్ళ స్టేట్మెంట్స్ మన టాలీ అయ్యింది. 6 యూపీఐ పేమెంట్ చేశారు డ్యూరింగ్ జర్నీ. 4 యూపీఐ పేమెంట్స్ సీసీటీవీ ఫుటేజెస్తో టాలీ అయినాయి. అంటే వారు వైన్ షాప్కి వెళ్ళారు, కొన్ని షాపులకు వెళ్ళారు. ఆ 4 యూపీఐ పెట్రోల్ బంక్ కూడా వెళ్ళారు. అవన్నీ మనకు టాలీ అయినాయి. తర్వాత సెల్ ఫోన్ టవర్ లొకేషన్స్, అంటే వారు హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు కంటిన్యూస్గా ట్రాక్ ఉంది. టైం లైన్ విజయవాడలో బ్రేక్ అయ్యారు. 3 అవర్స్ అక్కడ ఆగింది. మళ్ళీ జర్నీ కమెన్స్ అయ్యి టవర్ లొకేషన్స్ అన్నీ కరెక్ట్గా వచ్చాయి మనకి. ఇంకోటి ఏంటంటే 12th 13th మార్చ్ కూడా వారు ఇక్కడ స్థలం ఖరీదు గురించి వారు వచ్చారు. అప్పుడు కూడా 2 యూపీఐ పేమెంట్స్ చేశారు సుధా వైన్స్ అని లాలచెరువులో. అది కూడా వెరిఫై చేశాం. కాబట్టి ఇవన్నీ కన్ఫర్మ్స్ దట్ ఈ డేటా అంతా మన ఎవిడెన్స్ ఏదైతే గ్యాదర్ చేశామో, సీసీటీవీ ఫుటేజ్ లేదా విట్నెస్ చెప్పిన దానికి ఈ టెక్నికల్ డేటా కూడా మనకు మ్యాచ్ అయింది. పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ బై ద టీమ్ ఆఫ్ డాక్టర్స్, మీకు అందరికీ తెలుసు. పోస్ట్ మార్టం వాజ్ కండక్టెడ్ బై టీమ్ ఆఫ్ డాక్టర్స్ అండర్ వీడియోగ్రఫీ. దెన్ విసరా అండ్ ఆబ్జెక్ట్ అనాలిసిస్ ఎఫ్ఎస్ఎల్ విజయవాడలో చేశాము. ఈ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ మనకి ఇంపార్టెంట్గా కంక్లూడ్ చేస్తుంది. ఇథైల్ ఆల్కహాల్ ఈజ్ ఫౌండ్ ఇన్ ఐటమ్స్, పీస్ ఆఫ్ స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, లివర్, కిడ్నీ అండ్ స్ప్లీన్. అంటే వారు బాడీలో లిక్కర్ ఉంది, ఇథైల్ ఆల్కహాల్ ఉందని చెప్పేసి మనకి ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు క్లియర్ కట్గా వచ్చింది. నెక్స్ట్, ద ఫైనల్ ఒపీనియన్ ఆఫ్ ద డాక్టర్స్, వారు కాజ్ ఆఫ్ డెత్ ఈస్ డ్యూ టు హెడ్ ఇంజరీ అండ్ మల్టిపుల్ ఇంజరీస్ డ్యూ టు కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ అని వారు క్లియర్ కట్గా ఇచ్చారు. అండ్ దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ దట్ ద ఇంజరీస్ మెన్షన్ ఇన్ ద అటాప్సీ వర్ సస్టైన్ డ్యూ టు రోడ్ యాక్సిడెంట్. ఏ ఇంజరీస్ అయితే వారికి అయ్యాయో అవి రోడ్ యాక్సిడెంట్ వల్ల జరగడానికి పాసిబిలిటీ ఉందని వారు క్లియర్గా మనం అడిగిన క్లారిఫికేషన్కి వాళ్ళు రిప్లై ఇచ్చారు. టైమ్ ఆఫ్ డెత్ కూడా 24 to 48 hours ప్రయర్ టు ద పోస్ట్ మార్టం అని చెప్పేశారు. సో ఇంజరీస్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే వారికి రాపుడు గాయాలు ఉన్నాయి చేతుల మీద, ఈ ప్రాంతంలో. అంటే ఇన్సిడెంట్ జరిగినప్పుడు వారు జారుతూ వెళ్ళిపోయారు. జారినప్పుడు బాడీ మీద స్లైడింగ్ ఇంజరీస్ అయ్యాయి. తర్వాత వెళ్ళి మూవింగ్ ఆబ్జెక్ట్, అంటే వారి బాడీ మూవ్ అవుతూ ఉంది, ఒక స్టేషనరీ ఆబ్జెక్ట్కి హెడ్ వెళ్ళి ఫేస్ సైడ్ తగిలింది. దానివల్ల ఇన్స్టెంట్ డెత్ అయ్యిండొచ్చు అని వారు డాక్టర్ గారు మనకు చెప్పడం జరిగింది. దట్ ఇండికేట్స్ ఏ క్లియర్ కట్ రోడ్ యాక్సిడెంట్ ఇంజురీస్. ఈ టెక్నికల్ అనాలిసిస్, ఫిజికల్ ఎవిడెన్స్, ఓరల్ ఎవిడెన్స్, సీసీటీవీ ఫుటేజెస్ అన్నీ మనకు ఇన్వెస్టిగేషన్ ఏం డిస్క్లోజ్ చేసిందంటే శ్రీ ప్రవీణ్ కుమార్ పగడాల
died due to injuries sustained in the self-road accident under the influence of ethyl alcohol consumption. So that is the conclusion. So ఇన్వెస్టిగేషన్లో ఈ విధంగా వారు ఆల్కహాల్ ఇన్ఫ్లుయెన్స్లో ఉండడం వల్ల వారు సెల్ఫ్ రోడ్ యాక్సిడెంట్ చేసుకొని వారు మరణించడం జరిగింది. దిస్ ఈజ్ అవర్ ఇన్వెస్టిగేషన్ ఫైండింగ్స్.